హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం సముద్ర గర్భ విస్తరణ గురించి తెలుసుకుందాం. ముందు చర్చించినట్లు ఖండచలనాంతర అధ్యయనాలు పొందుపరిచిన సమాచారం విజ్నర్ మహాశయుడు ప్రతిపాదించిన ఖండచలనానంతర సిద్ధాంత సమయంలో లేదు. సముద్ర గర్భ అధ్యయనం సముద్రాల పాలియోమాగ్నెటిక్ అధ్యయనం చేయడం వల్ల ఈ క్రింది సమాచారం లభ్యమైంది. మధ్య సముద్ర రిడ్జ్లో అగ్నిపర్వత ప్రక్రియ సర్వసాధారణం. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల పెద్ద మొత్తంలో లావా జనించి ఉపరితలం మీదకు చేరుతుంది. మిడ్ ఓషియానిక్ రిడ్జ్కి ఇరువైపులా సమాన దూరంలో గల శిలలు అవి ఏర్పడ్డ కాలంగానే రసాయనిక సంఘటితంలో కానీ అయస్కాంత ధర్మాల్లో కానీ దగ్గరి పోలికలు ఉన్నాయి. రిడ్జ్కి దగ్గర గల శిలలు యవ్వనంగా ఉండి దూరం పెరిగిన కొద్దీ శిలల వయస్సు కూడా పెరిగింది అని మనం గమనించవచ్చు. సముద్ర పటల శిలలు ఖండపటల శిలల కంటే తక్కువ వయస్సు కలవి. సముద్ర గర్భంలో గల నిక్షేపాలు చాలా పలుచనివి, కానీ ఒకవేళ ఖండాలపై గల నిక్షేపాలలాగా సముద్ర నిక్షేపాలు పాతవైతే ఇవి ఎక్కువ మందంగా ఉండాలి. కానీ సముద్ర గర్భంలో చాలా నిక్షేపాలు ఎక్కడ కూడా 200 మిలియన్ల సంవత్సరాల కంటే పాతవిగా కనిపించలేవు. మహా అగాధాల లోతులో భూకంపాలు సంభవించగా మిడ్ ఓషియానిక్ రిడ్జ్లలో భూకంప నాభి అనేది లోతుగా లేదు. సముద్ర గర్భంలో శిలల పాలియోమాగ్నెటిక్ అధ్యయనాల ఆధారంగా హోరిహెస్ అనే శాస్త్రవేత్త ఉష్ణ సంవహన ప్రవాహాల చోట మిడ్ ఓషియానిక్ రిడ్జ్ ఉన్నట్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా సముద్ర పటలం మిడ్ ఓషియానిక్ రిడ్జ్కి వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ద్రవీభవించిన లావా అనేది చల్లబడి కొత్త పటలం ఏర్పడడానికి దోహద చేస్తుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ సముద్ర గర్భ విస్తరణలో ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విజ్నర్ మహాశయుడు కదా. ఆ సిద్ధాంతంలో ముందు చర్చించినట్లు సముద్ర గర్భ అధ్యయనం సముద్రాల పాలియోమాగ్నెటిక్ అధ్యయనం చేయడం వల్ల కొంచెం సమాచారం అనేది మనకి తెలియజేశారు. అదేది అంటే మధ్య సముద్ర రిడ్జ్లో అగ్నిపర్వత ప్రక్రియ అనేది సాధారణంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ పెద్ద మొత్తంలో లావా అనేది ఉత్పత్తి అయ్యి ఉపరితలం మీదకి అనేది చేరుతుందన్నమాట. నెక్స్ట్, మిడ్ ఓషియానిక్ రిడ్జ్కి ఇరువైపులా సమాన దూరంలో గల శిలలు అవి ఏర్పడ్డ కాలం కానీ రసాయనిక సంఘటితంలో కానీ అయస్కాంత ధర్మాల్లో కానీ దగ్గరి పోలికలు అనేవి ఉన్నాయి. ఇక్కడ రిడ్జ్కి దగ్గర గల శిలలు యవ్వనంగా ఉండి దూరం పెరిగే కొద్దీ శిలల వయసు కూడా పెరిగిందని గమనించవచ్చు మనం. నెక్స్ట్, సముద్ర పటల శిలలు ఖండపటల శిలల కంటే తక్కువ వయస్సు ఉంటాయన్నమాట. సముద్ర గర్భంలో గల నిక్షేపాలు కూడా చాలా పలుచగా ఉంటాయి. ఇవి చాలా చాలా పురాతనమైనవి అనమాట. అంటే 200 మిలియన్ల సంవత్సరాల కంటే ముందువి. నెక్స్ట్, ఉష్ణ సంవహన ప్రవాహాల చోట మిడ్ ఓషియానిక్ రిడ్జ్ ఉన్నది అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే హోరిహెస్ అనే శాస్త్రవేత్త అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి అభిసరణ పలక సరిహద్దు, తర్వాత సమాంతర సరిహద్దు, తర్వాత అపసరణ సరిహద్దు, అపసరణ పలక సరిహద్దు, ఖండాంతర రిఫ్ట్ మండలం, తర్వాత భూపటలం, కింద లిథోస్పియర్, ఎస్తనోస్పియర్, హాట్స్పాట్. ఇదంతా కూడా మనకి అంతర్భాగ ప్లేట్. సముద్ర గర్భం యొక్క విస్తరణ అన్నమాట. నెక్స్ట్ మనం పలక విరూపక సిద్ధాంతం గురించి తెలుసుకుంటే సముద్ర గర్భ విస్తరణ ద్వారా సముద్రాలు ఖండాల విస్తరణ అధ్యయనంలో ఒక కొత్త కోణం ప్రారంభమైంది. 1967లో మెకెంజీ, పార్కమ్, మోర్గన్లు ప్రస్తుతం ఉన్న ఆధారాలను సేకరించి మరొక సిద్ధాంతమైన ప్లేట్ టెక్టానిక్స్ని ప్రతిపాదించడం జరిగింది. ప్లేట్ యొక్క కదలికల గురించిన అధ్యయనాన్ని ప్లేట్ టెక్టానిక్ 8 అని అంటారు. శిలావరణ పటలం యొక్క పొరలనే పలక అంటారు. ఈ పలకల్లో మొత్తం భూభాగం లేదా సముద్ర భాగం లేదా రెండూ కలిసి ఉండొచ్చు. వీటి యొక్క మందం 5 నుంచి 100 కిలోమీటర్లు సముద్ర భాగంలో, 200 కిలోమీటర్లు భూభాగం మీద ఉంది. ఒక పలకలో ఏ భాగం అయితే ఎక్కువగా ఉంటుందో ఆ పేరుతోనే ఆ పలక యొక్క నామకరణం జరుగుతుంది లేదా ఆ పలక పేరుతోనే పిలుస్తారు. యూరేషియా పలకలో భూభాగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఖండ పలకగా, పసిఫిక్ పలకను సముద్ర పలకగా పిలుస్తారన్నమాట. ప్లేట్ టెక్టానిక్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే 1967లో మెకెంజీ, పార్కమ్, మోర్గన్లు. ఇక్కడ
ప్లేట్ యొక్క కదలికల గురించి అధ్యయనాన్ని ఏమంటామంటే ప్లేట్ టెక్టానిక్స్ 8 అని అంటారనమాట. ఈ శిలావరణ పటలం యొక్క పొరల్ని పలక అని అంటారు. నెక్స్ట్ వీటి యొక్క మందం అనేది ఎలా ఉంటుందంటే 5 నుంచి 100 కిలోమీటర్లు సముద్ర భాగంలో, 200 కిలోమీటర్లు భూభాగం మీద ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పలకలో ఏ భాగం అయితే ఎక్కువగా ఉంటుందో ఆ పేరుతోనే ఆ పలక యొక్క పేరు పెడతారనమాట, లేదా ఆ పలక పేరుతోనే పిలుస్తారు. ఎగ్జాంపుల్ మనకి యురేషియా పలకలో భూభాగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఖండ పలకగా, పసిఫిక్ పలకను సముద్ర పలకగా పిలుస్తారనమాట. ఇప్పటి వరకు మనకి 7 పెద్ద పలకలను, కొన్ని చిన్న పలకలను గుర్తించడం జరిగింది. అవి చూసుకుందామండి ఒకసారి. మొదటిది యురేషియా మరియు దాని పక్క పలక, రెండవది ఇండియా ఆస్ట్రేలియా పలక, మూడవది ఉత్తర దక్షిణ అమెరికా పలక, 4 పసిఫిక్ పలక, 5 ఆఫ్రికా పలక, 6 అంటార్కిటికా పలక అనమాట. ఇవి 7 పెద్ద పలకలు అనమాట. యురేషియా మరియు దాని పక్క పలక, ఇండియా ఆస్ట్రేలియా పలక, ఉత్తర దక్షిణ అమెరికా పలక, పసిఫిక్ పలక, ఆఫ్రికా పలక, అంటార్కిటికా పలక. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. మొదటిది అంటార్కిటికా పలక, ఉత్తర అమెరికా పలక, తర్వాత దక్షిణ అమెరికా పలక, పసిఫిక్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్ అనమాట. పలక కదలిక, దాని ప్రతిచర్య, దాని జననం మొత్తం కలిపి ప్లేట్ టెక్టానిక్స్ అని అంటారు. అయితే పలకల అంచులను చాలా ముఖ్యమైన వాటిగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ పలకల అంచుల్లో అగ్నిపర్వత ప్రక్రియ, పర్వత నిర్మాణ ప్రక్రియ మొదలైనవి చోటు చేసుకుంటాయి. ఆ విధంగా పలకల అంచులు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కాబట్టి వాటి గురించి సవివరంగా తెలుసుకునే అవసరం ఉంది. ఇక్కడ ప్లేట్ టెక్టానిక్స్ అని వేటిని అంటారు అంటే పలక యొక్క కదలిక, దాని ప్రతిచర్య యొక్క జననం, వీటిని కలిపి ప్లేట్ టెక్టానిక్స్ అని అంటారనమాట. ఇందులో మొదటిది యురేషియా పలక గురించి తీసుకుంటే ఇది పూర్తిగా భూభాగం కంటే పూర్తిగా ఖండ పలక, ఐరోపా ఆసియా ఖండాలు ఇందులో ఉన్నాయన్నమాట. యురేషియా పలక అనేది పూర్తిగా ఖండ పలక. ఇది ఇండియా తప్ప మిగిలిన ఐరోపా ఆసియా ఖండాల్లో ఉంటుందన్నమాట. ఉత్తర అమెరికా పలక ఎక్కడ ఉంటాయంటే ఇందులో భూభాగం కంటే ఖండం, సముద్రం కలిపి జలభాగం కూడా ఉన్నాయి. ఈ ప్లేట్ దక్షిణ అమెరికా ప్లేట్తో వేరు చేయబడిన పశ్చిమ అట్లాంటిక్తో పాటు కరేబియన్ దీవుల ప్లేట్తో కలిపి ఉందన్నమాట. ఉత్తర అమెరికా పలక ఇక్కడ కరేబియన్ ప్లేట్ని కలిపి ఉందన్నమాట. నెక్స్ట్ దక్షిణ అమెరికా పలక, ఇందులో భూభాగం, జలభాగం కూడా అంటే ఖండం, సముద్రం రెండు కూడా కలిసి ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంతో పాటు ఉత్తర అమెరికా నుంచి వేరు చేయబడిన పశ్చిమ అట్లాంటిక్లో కలిసి ఉన్నాయి. కొంత భాగం కరేబియన్ ప్లేట్తో కలిసి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆఫ్రికా పలక, ఇందులో కూడా భూభాగం, జలభాగం కలిసి ఉన్నాయి. అంటే ఖండం, సముద్రం కూడా కలిసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆఫ్రికా ఖండంతో పాటు ఆనుకొని ఉన్న తూర్పు అట్లాంటిక్, పశ్చిమ హిందూ మహాసముద్ర పలకలు ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా పలక తీసుకుంటే ఇందులో భూభాగం, జలభాగం కూడా ఉన్నాయి. అంటే ఖండాలు, సముద్రం కలిసి ఉన్నాయి. ఇండియా ఆస్ట్రేలియా ఖండాలతో పాటు పశ్చిమ హిందూ మహాసముద్రం కూడా ఉంది. నెక్స్ట్ పసిఫిక్ పలక, ఇది పూర్తిగా జలభాగం. ఇది చాలా పెద్ద పలక. పసిఫిక్ సముద్రం మొత్తం ఈ పలకలో ఉంది. అంటార్కిటికా పలక, ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ వలె ఉంది. ఇందులో భూభాగం, జలభాగం కూడా ఉన్నాయి. అంటార్కిటికా ఖండంతో పాటు అంటార్కిటికా సముద్రం కూడా ఈ పలకలో ఉన్నాయన్నమాట. ఆఫ్రికా పలకలో భూభాగం, జలభాగం రెండు కూడా కలిసి ఉంటాయి. అంటే ఖండం, సముద్రం రెండు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. ఆఫ్రికా ఖండంతో ఆనుకొని ఉన్న తూర్పు అట్లాంటిక్, పశ్చిమ హిందూ మహాసముద్ర పలకలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా పలక, ఇందులో భూభాగం, జలభాగం ఉన్నాయి. ఖండాలు, సముద్రం కలిసి ఉన్నాయన్నమాట. ఏ పలకలో? ఇండియా ఆస్ట్రేలియా పలకలో. నెక్స్ట్ పసిఫిక్ పలకలో పూర్తిగా ఇది జలభాగమే. పసిఫిక్ పలక, సముద్రం మొత్తం కూడా ఈ పలకలోనే ఉంది. నెక్స్ట్ అంటార్కిటికా పలక, ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ వల్లే ఉంటుంది. ఇందులో భూభాగం, జలభాగం ఉన్నాయి. అంటార్కిటికా ఖండంతో పాటు సముద్రం కూడా ఈ పలకలో ఉన్నాయన్నమాట. పైన చెప్పిన 7 పెద్ద పలకలతో పాటు చిన్న పలకలు కూడా ఓ డజన్ వరకు ఉన్నను వాటికంత ప్రాముఖ్యత లేదు. అందులో ముఖ్యమైన 8 పలకలు
ఇక్కడ చూసుకుందాం ఒకసారి వాటి పేర్లు. అరేబియా పలక, ఫిలిప్పైన్స్ పలక, కోకాస్ పలక, కరిబియన్ పలక, స్కోటియా పలక, బిస్మార్క్ పలక, కరోలినా పలక, జాన్ డి ఫ్యూకా పలక. ఇవన్నీ 7 చిన్న పలకలండి. ఇవి 8. ఒకసారి పెద్ద పలకల పేర్లు తెలుసుకుందాం. యురేషియా మరియు దాని పక్క పలక, ఇండియా ఆస్ట్రేలియా పలక, ఉత్తర దక్షిణ అమెరికా పలక, పసిఫిక్ పలక, ఆఫ్రికా పలక, అంటార్కిటికా పలక. నెక్స్ట్ 8 చిన్న పలకలు. అరేబియా పలక, ఫిలిప్పైన్స్ పలక, కోకాస్ పలక, కరిబియన్ పలక, స్కోటియా పలక, బిస్మార్క్ పలక, కరోలినా పలక, జాన్ డి ఫ్యూకా పలక. నెక్స్ట్ పలకల కదలికల గురించి తీసుకుంటే ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం ప్రకారం ఆవిర్భవించిన ఈ పలకలు నిలకడగా ఉండక నిరంతరం కదులుతూ ఉంటాయన్నమాట. ఈ కదలిక అనేది అతి నెమ్మదిగా అంటే 10 సంవత్సరాలకు 3 మిలియన్ మీటర్లు కదులుతూ ఉంటుందన్నమాట. ఈ కదలిక అనేది ముఖ్యంగా మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఒకదానికొకటి దూరంగా జరగడం లేదా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండటం. రెండవది ఒకదానికొకటి దగ్గరగా జరగడం. మూడవది ఒకదానికొకటి సమాంతరంగా జరగడం. నెక్స్ట్ మనం ఒకదానికొకటి దూరంగా జరగడం పలక గురించి తెలుసుకుందాం. ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం ప్రకారం ఆవిర్భవించిన ఈ పలకలు అతి నెమ్మదిగా ఒకదానికొకటి దూరంగా జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల భూగోళం మీద 2 రకాల క్రియలు జరుగుతాయన్నమాట. అంటే ఇక్కడ ఒకదానికొకటి పలకలు అనేవి దూరంగా జరగడం వల్ల 2 రకాల ప్రక్రియలు అనేవి జరుగుతాయి. అవి మొదటిది సముద్ర గర్భంలో రిడ్జ్ల రూపంలో పర్వతాలు ఆవిర్భవించడం. రెండవది సముద్ర గర్భం విస్తరించడం. ఎగ్జాంపుల్ యురేషియా ఆఫ్రికా పలకల నుంచి అమెరికా పలక దూరంగా జరగడం. దీని ద్వారా మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ యొక్క పట్టణం సృష్టించబడుతుందన్నమాట. ఒకదానికొకటి దూరంగా జరగడం పలకలకు ఎగ్జాంపుల్ ఏదంటే యురేషియా ఆఫ్రికా పలకలు. నెక్స్ట్ ఒకదానికొకటి దగ్గరగా జరగడం. ఈ ప్రక్రియలో 2 పలకలు ఒకదానికొకటి దగ్గరగా జరిగి ఒకదాని కిందకు మరొక పలక యొక్క అంచు దూరటం వల్ల దూరిన పలక యొక్క అంచును కోల్పోవడం జరుగుతుంది. ఈ విధానం కింది 3 రకాలుగా జరుగుతుంది. అవి ఏవి అంటే మొదటిది ఒక సముద్ర పలక ఖండ పలక మధ్య, 2 సముద్ర పలకల మధ్య, మూడవది 2 ఖండ పలకల మధ్య. పై మూడింటిలో ఏదో ఒక రకమైన చర్య జరగడం వల్ల భూగోళం మీద ఈ కింది 3 రకాల క్రియలు జరుగుతాయి. అవి ఏవి అంటే ముడత పర్వతాలైనా ఏర్పడతాయి, లేదా అగ్నిపర్వతాలైనా ఏర్పడతాయి, లేదా మహాసముద్ర అగాధాలైనా ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ మూడవది ఒకదానికొకటి సమాంతరంగా జరగడం. ప్లేట్ టెక్టానిక్స్ సిద్ధాంతం ప్రకారం ఆవిర్భవించిన పలకలు ఒకదానికొకటి సమాంతరంగా కూడా కదులుతాయి. ఈ విధంగా కదలడం వల్ల ప్రపంచంలో చాలా చోట్ల భ్రంశాలు అనేవి ఏర్పడతాయి. భ్రంశాలు ఏర్పడటం పలకలు ఒకదానికొకటి సమాంతరంగా కదిలినప్పుడు కదలికలోని రకాలను బట్టి రకరకాల భ్రంశాలు ఏర్పడతాయి. కొత్త పదార్థం వచ్చి కలవటం కానీ పాత పదార్థం ఏస్థినోస్పియర్గా మారడం కానీ జరగదన్నమాట. భ్రంశాలు ఏర్పడడం అనేది ఎలా జరుగుతుంది అంటే పలకలు ఒకదానికొకటి సమాంతరంగా కదిలినప్పుడు కదలికలోని రకాలను బట్టి ఈ భ్రంశాలు అనేవి ఏర్పడతాయన్నమాట. ఇక్కడ మనకి చూపించారు చూడండి. మొదటిది 2 పలకలు సమానంగా ఉండటం ఏ మరియు బి. రెండవది బి ప్లేట్ కిందకు జరగడం, ఏ కిందకి బి జరగడం అన్నమాట. మూడవది ఏ అనే పలక పైకి జరగడం. పైన చూపిన విధంగా పలకలు ఒకదానికొకటి సమాంతరంగా కదులుతాయి. దీనివల్ల సముద్రంలోనూ ఖండాల మీద కూడా పెద్ద పెద్ద భ్రంశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాలో సాన్ ఆండ్రీస్ భ్రంశం, పసిఫిక్ పలక, ఉత్తర అమెరికా పలక సమాంతరంగా జరగడం వల్ల ఈ భ్రంశం ఏర్పడింది. పాలస్తీనాలోని యోర్ధాని నది, మృత సముద్రం, తూర్పు ఆఫ్రికా, మొజాంబికా మొదలైన ప్రాంతాల్లోని పగులు లోయ కూడా ఆఫ్రికా పల్లెం సమాంతరంగా జరగడం వల్ల ఏర్పడింది. అందువల్లనే అక్కడ కిలిమంజారో, కెన్యా అనే అగ్నిపర్వతాలు ఆవిర్భవించాయి. మధ్య అట్లాంటిక్ రిడ్జ్ మధ్య, హిందూ మహాసముద్ర రిడ్జ్ల మధ్య కూడా కొన్ని అడ్డుగీతలు ఉన్నాయి. ప్లేట్లు అప్పుడప్పుడు సమాంతరంగా కూడా కదలడం వల్ల అడ్డగీతల వలె కనిపించే భ్రంశాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఇక్కడ మనకి సముద్రంలో
సముద్రంలోనూ ఖండాల మీద కూడా పెద్ద పెద్ద భ్రంశాలు అనేవి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ భ్రంశాలకి కాలిఫోర్నియాలో సాన్ ఆండ్రీస్ భ్రంశం, తర్వాత పసిఫిక్ పలక, ఉత్తర అమెరికా పలక సమాంతరంగా జరగడం వల్ల ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ పాలస్తీనాలోని యోర్ధానీ నది, తర్వాత మృత సముద్రం, తూర్పు ఆఫ్రికా, మొజాంబిక్ మొదలైన ప్రాంతాల్లోని పగులు లోయ కూడా ఆఫ్రికా పల్లెం సమాంతరంగా జరగడం వల్ల ఏర్పడింది. అక్కడ ఏర్పడిన అగ్నిపర్వతాలు ఏవి అంటే కిలిమంజారో, కెన్యా అన్నమాట. ఇక్కడ పలకలు కదలడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు తీసుకుంటే ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం భూ విజ్ఞాన శాస్త్రంలో ఒక రకమైన విప్లవాన్ని రేపిన నేపథ్యంలో ఈ పలకలు కదలడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్న ఉదయించక మానదు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక ప్లేట్ మందం 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉండగా వీటి వైశాల్యం 10⁴ నుంచి 10⁷ చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. ఇవి అతి నెమ్మదిగా కదులుతున్నాయి. వీటి కదలిక సంవత్సరానికి 2 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. మరి ఈ ప్లేట్లు కదలడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విషయమై అనేక రకాలుగా వివరణ ఇచ్చారు, కానీ ఏది కూడా తృప్తికరంగా లేదు. అయితే ఇటీవలి కాలంలో డిఎల్ తురోకోటి, ఈఆర్ ఆక్స్బర్గ్ మహాశయుల అభిప్రాయం కాస్తంత తృప్తికరంగా ఉందన్నమాట. అంటే మనకి ఈ ప్లేట్లు కదలడానికి కొంచెం ఏదైనా ఒక వస్తువు కదలడానికి ఎంతో కొంత శక్తి అనేది కావాలి. అలాగే ఈ పలకలు కదలడానికి కూడా కొంచెం శక్తి అనేది అవసరం అవుతుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని కొంతమంది శాస్త్రవేత్తలు వివరించారు, కానీ అవి అంత తృప్తికరంగా లేదు. కానీ డిఎల్ తురోకోటి మరియు ఈఆర్ ఆక్స్బర్గ్ అనే శాస్త్రవేత్తలు కొంచెం తెలియజేశారనమాట. భూమి లోపల ఇంచుమించు 60 కిలోమీటర్ల నుంచి ప్రావారం అనే భాగం ఉంది. ఇది దాదాపు 3600 కిలోమీటర్ల మందంతో ఉంది. దీనిలో మాగ్మా అనే ద్రవ పదార్థం ఉంది. దీని ఉష్ణోగ్రత దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్. ప్రావారం దాటి కేంద్రంలోకి వెళితే అక్కడ మరింత ఎక్కువ ఉష్ణం ఉంది. ఇంత భయంకరమైన ఉష్ణోగ్రత ఉండడం వల్ల భూమి లోపల ఒక విధమైన కదలికలు కలిగి అవి క్రమక్రమంగా ఉష్ణశక్తిగా మారతాయి. ఈ కదలికలను సంవహన ప్రవాహాలు అని అంటారు. ఈ ప్రవాహాలకు ఉండే శక్తి అంచనా వేయడానికి మానవ మేధస్సు సరిపోదు. కాబట్టి ఈ శక్తి వల్ల భూపటలం చిన్న పెద్ద పలకలుగా పగిలిపోవటమే కాక ఆ పలకల కదలికలకు కూడా కారణమైంది. భూమి లోపల ఉండే ఈ సంవహన ప్రవాహాల ఉద్దేశాన్ని సర్ ఆర్థర్ హోమ్స్ మహాశయుడు కూడా బలపరిచాడు. ఈయన ప్రకారం భూమి లోపల ఉన్న ప్రావారంలో సంవత్సరానికి సగటున 100 జౌల్స్ ఉష్ణం జనిస్తుందని, ఈ ఉష్ణ శక్తికి సంవహన ప్రవాహాలు లోపల నుంచి పైకి ఎగవాకడం వల్ల పలకలు కదులుతున్నాయని ధృవీకరించాడు. భూమి లోపల ఇంచుమించు 60 కిలోమీటర్ల నుంచి ఉన్న భాగం ఏది అంటే భూ ప్రావారం అన్నమాట. ఇది వీటి యొక్క మందం 3600 కిలోమీటర్లు. ఇందులో ఉన్న ద్రవ పదార్థం మాగ్మా. దీని ఉష్ణోగ్రత 6000 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఇక్కడ ఈ భూ ప్రావారంలోనే ఇంత ఉష్ణం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువగా ఉష్ణం అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల ఒక విధమైన కదలికలు అనేవి కదిలి ఇవి ఉష్ణశక్తిగా మారతాయి. దీన్నే మనం ఏమంటాం? సంవహన ప్రవాహాలు అని అంటామన్నమాట. ఈ శక్తి వల్ల భూపటలం చిన్న పెద్ద పలకలుగా పగిలిపోవటమే కాక ఆ పలకల కదలికలకు కారణమైంది. భూమి లోపల ఉండే ఈ సంవహన ప్రవాహాల ఉద్దేశాన్ని సర్ ఆర్థర్ హోమ్స్ మహాశయుడు కూడా బలపరిచాడు. ఇక్కడ సంవత్సరానికి భూ ప్రావారంలో సగటున 100 జౌల్స్ ఉష్ణం ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇది ఏర్పడడం వల్ల, అంటే ఈ ఉష్ణం అనేది పుట్టడం వల్ల, ఉత్పత్తి కావడం వల్ల పలకలు అనేవి కదులుతున్నాయి అని తెలియజేశారు. నెక్స్ట్ మరికొంతమంది శాస్త్రజ్ఞుల ప్రకారం భూమి లోపల ఉన్న ప్రావారానికి కేంద్రానికి మధ్యన ఉన్న పొర నుంచి వేడి సెగలు వస్తాయని, అవి భూమి ఉపరితలానికి రావటం వల్ల పలకల కదలిక జరుగుతుందని తెలియజేశారు. ఆఫ్రికాలో ఉన్న ఇథియోపియా దగ్గర ఇలాంటి వేడి సెగ ఉందని, అందువల్లనే ఆఫ్రికా, అరేబియా మొదలైన పల్లాలు కదులుతున్నాయని భావించారు. ఆధునిక భూ విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఆ వేడి సెగను పరీక్షించిన మీదట ఇది నిజమేనని తెలియజెప్పారనమాట. అంటే వేడి సెగలు అనేవి ఎలా వస్తాయి అంటే భూమి లోపల ఉన్న ప్రావారానికి కేంద్రానికి మధ్య ఉన్న పొర నుంచి, భూ ప్రావారానికి వాటి యొక్క కేంద్రానికి మధ్య ఉన్న పొర నుంచి వేడి సెగలు అనేవి వస్తాయన్నమాట. దీనివల్ల పలకలు అనేవి జరుగుతాయి అని తెలియజేశారు. అలాగే ఈ వేడి సెగ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆఫ్రికాలో ఉన్న ఇథియోపియా దగ్గర, అందువల్లనే
ఆఫ్రికా, అరేబియా మొదలైన పల్లాలు కదులుతున్నాయని భావించారన్నమాట. ఇవి భూమిలో ఏర్పడే పలకలండి. ఈ పలకలు ఏర్పడడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నామండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.